నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈవీఎంల ధ్వంసాన్ని సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్న ఈసీ కఠిన చర్యలకు ఆదేశించినట్లు సీఈఓ వెల్లడి. ఈవీఎంల ధ్వంసంలో మొదటి నిందితుడిగా పిన్నెల్లి 10 సెక్షన్ల కింద కేసులు 7 ఏళ్ల దాకా జైలు శిక్షకు అవకాశం. పిన్నెల్లి అరెస్టుకు విస్తృతంగా గాలింపు చర్యలు, విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ. వైకాపా నేతల ఆగడాలు పెచ్చిమీరాయన్న భాజపా, వరుస ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని విమర్శ. మరోసారి స్వాతి మాలివాల్ సంచలన ఆరోపణలు, వ్యక్తిగత ఫోటోలు లీక్ చేసే కుట్ర జరుగుతుందని ఆవేదన.